హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా సులువుగా చేసుకునే రాగి ఇత్తడి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపించబోతున్నాను అనమాట. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోతున్నాయో మరి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఒక రాగి గ్లాస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా మరి ఎంత బ్లాక్గా మురికి పట్టేసి చాలా దీనిగా వచ్చిందనమాట ఈ గ్లాసు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం అనమాట ప్రాసెస్ని. రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. సో వాటర్ ఇలా 2 గ్లాసులు వేసుకున్నాక ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోండి. లేదు బేకింగ్ సోడా లేదు అనుకుంటే లెమన్స్ ఉంటే లెమన్స్ ఒక 2 కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మరిగించుకోవాలి. అంటే దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రాగి గ్లాస్ ఇలా పెట్టి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా రాగి గ్లాస్ పెట్టాక ఫస్ట్ ఎలా ఉండేది గ్లాసు, ఇప్పుడు ఎలా ఉండేది, మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇంత చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అస్సలు చేత్తో రుద్దే పని లేదండి. సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాగే ఇత్తడి వస్తువులు కూడా ఇదే విధంగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఏవైనా వ్రతాలు పూజలు ఉండేటప్పుడు హడావుడి లేకుండా ఫస్ట్ ఇలా నేను చెప్పే ప్రాసెస్ కనుక చేసేసుకొని నెక్స్ట్ ఇలా రాగి ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేసేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూస్తారు కదా మరి, గ్లాస్ ఇలా వాటర్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చేసింది. ఫస్ట్ గ్లాస్ ఇప్పుడు గ్లాస్ డిఫరెన్స్ మీరు చూసారు కదా. సో ఇదే ఫ్రెండ్స్, మరి ఇంత ఈజీగా క్లీన్ చేసుకునే ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంకా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీరు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.